అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లోని 51వ సూరా అజ్ జారియాత్ సూరా ఆయతులు 60. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. దుమ్మును రేపే గాలుల సాక్షిగా, మరి బరువును లేపే మేఘాలు సాక్షిగా, మరి అలవోకగా సుతిమెత్తగా సాగిపోయే ఓడలు సాక్షిగా, మరి పనులను పంపకం చేసేవారు సాక్షి. మీకు వేటి గురించి వాగ్దానం చేయబడుతున్నదో అవి నిజంగా సత్యమైనవి. నిశ్చయంగా న్యాయం, తీర్పు జరుగుతున్నది, జరగనున్నది. మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా, నిశ్చయంగా మీరు అభిప్రాయ భేదంతో కూడిన మాటలో పడి ఉన్నారు. మరలింపబడిన వాడే దాని నుండి మరలిపోతాడు. నిరాధారమైన మాటలు మాట్లాడేవారు నాశనమౌదురుగాక. వారు పరధ్యానంలో పడి మైమరిచిపోయారు. ఇంతకీ తీర్పు దినం ఎప్పుడట అని వారు ప్రశ్నిస్తున్నారు. అది వారు అగ్నిలో మార్చబడే దినమై ఉంటుంది. మీ శిక్ష యొక్క రుచి చూడండి. మీ శిక్ష గురించి మీరు హడావిడి చేశారో, ఏ శిక్ష గురించి మీరు హడావిడి చేశారో ఆ శిక్ష ఇదే అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా భక్తిపరులు మాత్రం ఉద్యానవనాల ఊటల మధ్య ఉంటారు. తమ ప్రభువు తమకు ప్రసాదించిన దాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు. వారు అంతకుముందు సదాచార సంపన్నులుగా ఉండేవారు. వారు రాత్రిపూట చాలా తక్కువగా నిద్రించేవారు. రాత్రి చివరి గడియలలో క్షమాపణకై అల్లాను వేడుకునేవారు. వారి దినంలో యాచించే వారికి, యాచించని వారికి కూడా హక్కు ఉండేది. నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలు ఉన్నాయి. స్వయంగా మీ ఆత్మలలో అస్తిత్వంలో కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా? ఇంకా మీ ఉపాధి, దాంతోపాటు మీకు వాగ్దానం చేయబడేదంతా ఆకాశంలోనే ఉంది. కనుక భూమి ఆకాశాల ప్రభువు సాక్షిగా ముమ్మాటికి ఇది సత్యం. మీరు పరస్పరం మాట్లాడుకుంటున్నట్లే సత్యం ఇది. ఓ ప్రవక్త, ఏమిటి ఇబ్రాహీము యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా? వారతని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి సలాం చేశారు. అతను కూడా సలాంకు జవాబు చెప్పి, వీళ్ళు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే అనుకున్నాడు. తరువాత మారు మాట్లాడకుండా గబగబా తన ఇంటి వారి వద్దకు వెళ్ళి ఒక బలిసిన జంతువును, దాని మాంసము వేయించి తెచ్చాడు. దాన్ని వారి ముందు సమర్పించాడు. అయ్యో, మీరు తినరేమిటి అన్నాడు. అప్పటికీ వారు తినకపోయేసరికి వారి గురించి లోపలే భయపడిపోయాడు. భయపడకండి అని వారు అభయమిచ్చారు. ఇంకా వారు అతనికి జ్ఞాన సంపన్నుడైన అబ్బాయి పుడతాడు అని శుభవార్త వినిపించారు. అంతలోనే అతని భార్య లబోదిబోమంటూ ముందుకు వచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, హవ్వా, నేనేమో ముసలిదాన్ని, దానికి తోడు గొడ్రాలిని కూడా, నాకు సంతానమేమిటి అని అన్నది. అవును, ఇలాగే జరుగుతుంది అని నీ ప్రభువు సెలవిచ్చాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు అని వారు అన్నారు. ఓ దైవదూతలారా, ఇంతకీ మీ యొక్క రాకలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని ఇబ్రాహీము అడిగాడు. మేము
అపరాధ జనుల వైపుకు పంపబడ్డాము. వారిపై మట్టి రాళ్లను కురిపించడానికి వచ్చాము. బరి తెగించిపోయిన వారి కోసం నీ ప్రభువు వద్ద గుర్తులు వేయబడిన రాళ్ళవి అని వారు చెప్పారు. మరి అక్కడున్న విశ్వాసులందరినీ మేము బయటకు తీసుకువచ్చాము. అయితే మేమక్కడ ముస్లింలకు చెందిన ఒక్కగానొక్క ఇల్లును మాత్రమే కనుగొన్నాము. మరి మేమక్కడ వ్యధాభరితమైన శిక్షకు భయపడే వారి కోసం ఒక స్పష్టమైన సూచనను వదిలిపెట్టాము. మరి మూసా వృత్తాంతంలో కూడా మా తరపున సూచన ఉంది. మేమతనికి స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి ఫిరౌను వద్దకు పంపించాము. కానీ అతను ఫిరౌను తన బలగాలను చూసుకొని విముఖతకు పాల్పడ్డాడు. వీడొక మాంత్రికుడో లేక పిచ్చివాడు అయి ఉంటాడు అని ప్రేలాడు. ఎట్టకేలకు మేము అతని సైన్యాలను పట్టుకుని సముద్రంలో పడవేశాము. వాడసలు నిందార్హుడే. అలాగే ఆదు జాతి వారిలో కూడా మా తరపున సూచన కలదు. మేము వారిపై అశుభమైన గాలులను పంపించినప్పుడు అవి ఏ వస్తువుపై వీచినా ఎడాపెడా ఊపేసి దాన్ని తుత్తునీయులు చేసి గాని వదిలేవి కావు. ఇంకా సమూదు జాతి వారిలో కూడా గుణపాఠం ఉంది. కొద్ది రోజుల పాటు లబ్ధి పొందండి అని వారితో అనబడింది. వారు దారికి రాకుండా తమ ప్రభువు ఆజ్ఞ పట్ల పెడసరి వైఖరిని ప్రదర్శించారు. తత్కారణంగా వారు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన కేక, ప్రేలుడు అమాంతం వారిని కబలించింది. అంతే, ఆ దెబ్బకు వారు నిలబడను లేకపోయారు, తమకు సహాయం కూడా చేసుకోలేకపోయారు. మరి నూహు జాతి వారికి కూడా అంతకు మునుపు అదే గతి పట్టింది. వారు కూడా పరమ అవధేయులుగా ఉండేవారు. ఇంకా ఆకాశాన్ని మేము మా హస్తాలతో నిర్మించాము. నిశ్చయంగా మేము విశాలంగా చేసేవారము. భూమిని మేము పాన్పుగా చేశాము. ఎంతైనా మేము చాలా చక్కగా పరిచేవారము. మరి మీరు హితబోధను గ్రహించటం అందుకు గాను మేము ప్రతి వస్తువును జతలుగా సృష్టించాము. కనుక మీరు అల్లా వైపు పరిగెత్తండి. నేను మాత్రం ఆయన తరపున వచ్చి మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడిని మాత్రమే. అల్లాతో పాటు మరో ఆరాధ్య దైవాన్ని చేర్చకండి. నిశ్చయంగా నేను ఆయన తరపున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడిని. ఇలాగే వీరికి పూర్వం గడిచిన వారు కూడా తమ వద్దకు వచ్చిన ప్రవక్తను గురించి ఇతడు మాంత్రికుడైనా అయి ఉంటాడు లేదా పిచ్చివాడైనా అయి ఉంటాడు అని అనేవారు. ఏమిటి, ఈ విషయాన్ని వారు ఒకరికొకరికి తాకీదు చేసుకుంటూ వస్తున్నారా? లేదు, అసలు వారంతా తలబిరుసులే. కాబట్టి నువ్వు వాళ్ళ నుండి ముఖం తిప్పుకో, నీపై ఎలాంటి నింద ఉండదు. అయితే బోధన కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించు. ఎందుకంటే బోధన విశ్వాసులకు లాభదాయకం అవుతుంది. నేను జిన్నాతులను మానవులను సృష్టించింది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. నేను వారి నుండి జీవన ఉపాధిని కోరటం లేదు, మరియు వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు. అల్లాయే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి.
మహాబలుడు. కాబట్టి ఈ దుర్మార్గుల్లాంటి వారికి ఏ వంతు లభించిందో అలాంటి వంతే వీరికి కూడా లభిస్తుంది. కాబట్టి వారు దానికోసం నన్ను తొందర పెట్టరాదు. ఏ దినం గురించి వాగ్దానం చేయబడుతున్నదో ఆ దినాన అవిశ్వాసులకు మూడటం తథ్యం.